అండ్ మ్యామ్ ఈ యొక్క చిన్న చిన్న బట్టలు అండ్ అవన్నీ నేను అడగకూడదు, బట్ దేర్ ఈస్ అ స్టేట్మెంట్ ఫ్రమ్ యూ దట్ ఐ వాంట్ టు నో. ఇఫ్ ఇన్ కేస్ అదేంటి అని మీరు చెప్పాలనుకుంటే వాట్ యూ వాంట్? చెప్తున్నాను కదా, బట్టలు గురించి కామెంట్ ఒకరు చేస్తున్నారు అంటే శివాజీ గారు. శివాజీ గారి గురించి వదిలిపెట్టండి, ఏమరైనా సరే. ఇప్పుడు మన ఇండియాలో దేశంలో చూసుకుంటే పాన్ వాచర్స్ ఎంతమంది ఉన్నారు ఒకసారి మీరు జస్ట్ గూగుల్ చేస్తే తెలిసిపోతుంది ఎంతమంది పాన్ చూస్తున్నారు అనేది. బేసిక్గా పాన్ అనేది మనని ఎంత ఖరాబ్ చేసేస్తుంది అంటే మన లోపల ఉన్న విచక్షణ జ్ఞానం కోల్పోయి మొత్తం కనిపించిన ఆడవాళ్ళందరినీ ఆబ్జెక్టిఫై చేసేస్తూ చూస్తామన్నమాట. యథా దృష్టి తదా అంటారు కదా, అలాంటిది. సో ఇప్పుడు ఇందాక చెప్పాను నేను, పచ్చకామర్లు వచ్చినట్టుకి లోకమంతా పచ్చగా. ఒక మంచోడు ఎప్పుడు మోసపోతాడు, ఎందుకంటే వాడు మంచోడు కాబట్టి అందరు మంచోళ్ళని నమ్ముతాడు కాబట్టి మోసపోతుంటాడు. చెడ్డోడు ఎప్పుడు ఏం ఆలోచిస్తాడు, నేను అందరినీ మ్యానిపులేట్ చేస్తాను, అందరూ అలాగే చేస్తారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అనుకుంటాడు. సో రేపిస్ట్ కూడా ఏమంటే క్రీపీ పర్సన్, ఈ పాన్ అడిక్ట్స్, వీళ్ళందరికీ ఇది ఏంటంటే చిన్న పంచి బ్రష్ చేయబడి ఓహో ఇదే కరెక్ట్ బ్రష్, ఇది ఏదైనా సరే మనకు ఇప్పుడు సినిమాలు కానీ టీవీ కానీ పబ్లిక్ని కంట్రోల్ చేసే మాస్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ డస్ ఆల్ అవుట్ ఆఫ్ దిస్. సో బట్టలు చిన్నగా వేసుకుంటే అంటే వాడు నోటికి అది నేర్చుకుంటాడు, అది రీజన్ చెప్పడం నేర్చుకుంటాడు, కానీ అది కాదు